మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఆ మెడికల్ కాలేజీలను తీసుకున్న యాజమాన్యాలను అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తామని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేటు వాళ్లకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవ్వడమే అతిపెద్ద స్కామ్. అది కాక వారికి జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తామని చెప్పడం అనేది అంతకంటే పెద్ద మోసమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నేతలతో సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, గవర్నర్ కు కలిసే అంశాలపై చర్చించారు. ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఘట్టమని పేర్కొన్నారు. 1 కోటి మంది ప్రజలు సంతకాలు చేసి తమ తీర్పునిచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిపై అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ ప్రజల్లో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయిందని, ఈ విషయాన్ని ఆయనే ఒప్పుకున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రభుత్వ గ్రాఫ్ పడిపోలేదని, చంద్రబాబు పనితీరు సరిగా లేకపోవడం వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని తీవ్రమైన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. వైసీపీ అధికారం చేపట్టిన 2 నెలల్లో మెడికల్ కాలేజీలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.